మీకు ఇష్టమైన హీరో? అల్లు అర్జున్. చూపే బంగారం ఆయనే. అల్లు అర్జున్ గారు ఫోన్ చేశారా ఎప్పుడైనా? చేసే అవకాశం ఉంది, వెళ్తా. ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటారు మీరు? ఎవరు ఏ రోల్ ఇస్తే దానికి వెళ్ళడానికి సిద్ధమైన వెళ్తా. దేవసేన వచ్చే ప్రభాస్ మూవీలో యాక్ట్ చేయాలి, అబ్బో. ఇట్లా మహేష్ బాబు గారి మూవీలో యాక్ట్ ఇలా. చేయాలి. ఇప్పుడు దేవసేన గారికి ఆఫర్స్ ఇవ్వాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? నన్నే. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. మీరు బిజీ కదా, వేరే వాళ్ళు లేపరు, ఉన్నారు, ఉన్నాయి. మీకు జ్వరం వస్తుంది, అయితే మీరు వస్తే- అలసిపోతారు, అమ్మో. మీకు నిద్ర వస్తుంది, మళ్ళీ అప్పుడు ఎట్లా మీకు ఫోన్ కాల్ చేసి అయితే ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవద్దా అండి? మాట్లాడుతూ కూర్చోవాలా? ఆ రెస్ట్ లోనే మీకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. దేవసేన వచ్చే ప్రభాస్ మూవీలో యాక్ట్ చేయాలి, అబ్బో. ఇట్లా మహేష్ బాబు గారి మూవీలో యాక్ట్ చేయాలి. ఇలా మీరు నన్ను అప్పుడే? సపోర్ట్ చేయకుండా ఆ. పెద్దానికి ఇలా చేస్తారు కాబట్టి నాకు అనుకోకుండా అలా ఛాన్స్లు వచ్చాయి. వచ్చినాయి కదా, మళ్ళీ నా వల్లనే వచ్చినాయి మీకు ఛాన్స్. ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటారు మీరు? ఎవరు ఏ రోల్ ఇస్తే దానికి వెళ్ళడానికి సిద్ధమైన వెళ్తా. మీకు ఇష్టమైన హీరో? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు ఫోన్ చేశారా ఎప్పుడైనా? చేసే అవకాశం ఉంది, వెళ్తా. వెళ్తారా? ఓకే, రాబోయే మూవీలో అల్లు అర్జున్ గారి మూవీలో. ఆయన అంటే ఇష్టం మొదటి ఇంటర్వ్యూలోనే చెప్తున్నాను. అవును, చెప్తూనే ఉన్నారు. అంటే మారాలి అని అడుగుతున్నారు, అప్పటికి ఇప్పటికే మారేది. దేవసేనకి ఏమైనా మార్పు వచ్చిందా? నువ్వే చెప్పాలి. ఏం రాలే మార్పు. అప్పుడు ఏ హీరో అన్నాను, ఇప్పుడు ఆ హీరోనే. ఆ హీరోనే, కానీ డ్రెస్ మారింది అంతే. మీరేగా మర్చిపోన్నారు. కానీ అవును దేవసేన, నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన డ్రెస్సే మళ్ళీ జబర్దస్త్లో కూడా వేసుకోవడం జరిగింది. దానికి రీజన్ ఏంటిది? కలిసి వచ్చిన డ్రెస్సా? ఆ డ్రెస్ కలిసి వచ్చింది, ఇప్పుడు వేసుకుంటారు వద్దు దేవసేన అన్నారు. అవునవును, ఇది కూడా కలవాలి కదా, ఇది కూడా బాధపడతా కదా ఇది ఊరికే బ్యాగ్ లో పెడితే. కదా అని ఆ డ్రెస్ కలిసి వచ్చింది. ఫస్ట్ మీరు ఆదాంతులు కదా, హైలైట్ అయింది ఇంటర్వ్యూ కూడా. అవును, అంటే నాకు ఎట్లుందంటే దేవసేన రాబోయే కాలంలో, అప్పట్లో చిన్నప్పుడు సిమ్రాన్ డ్రెస్, గజాల డ్రెస్ అని అట్లా కొన్ని డ్రెస్సెస్ వచ్చాయి చూడు, అలాగనే దేవసేన డ్రెస్సెస్ అని ఇట్లా షాప్లలో అమ్మాలి సంక్రాంతి దసరాకు. అంత అట్లాంటి అంత రావాలని ఎప్పుడు కోరుకోలేదులేండి. రావాలి. మీరు అనుకున్నారా జబర్దస్త్కి వెళ్తారని? అనుకోలే కదా, అది కూడా జరిగిందిగా. అనుకున్నది జరిగింది. ఇది కూడా అనండి, దేవసేన డ్రెస్ అని రావాలి. కారం దోశ దేవసేన. దోశ దాని మీద ఉండాలా? దోశ దాని మీద ఉండాలి, కారం ఎక్కడైనా ఉండొచ్చు, నాకు తెలియదు నాయన. మళ్ళీ అంటేనే మా కారం ఫ్యాన్స్ ఎక్కడైనా పెట్టుకోపోండి అన్నారు చూడ. ఓకే, అవును. ఖుష్బో గారు, మీ జడ్జెస్ ఎవరు ఉంటే? కృష్ణ భగవాన్ గారా, కృష్ణభగవాన్ గారు, ఖుష్బో గారు, ఇద్దరు ఏమన్నారు? మాట్లాడారా ఖుష్బో గారితో? మేడం అడుగు దేవసేన అని కొద్దిగా రియాక్ట్ అయ్యారు మేడం. ఓకే, దేవసేనానా? ఏం దేవసేన అన్నారు. ఈమె టిక్ టాక్ దేవసేన అని చెప్పి మన టీమ్ లీడర్స్ వాళ్ళు అన్నారు. అన్న తర్వాత మా రాకేష్ మాస్టర్ కూడా పరిచయం చేశారు. కృష్ణభగవాన్ గారు అండి, మీరు నాట్యం నేర్చుకున్నారా అని. మరి నాట్యం కనిపించింది ఏమో. ఫుల్ అప్పంచాలి ఒకటే భంగిమలు. ఇప్పుడు అంటేనేమో మళ్ళీ మా ఫ్యాన్స్ ఊరుకోరు అంటావు. ఇన్ని భంగిమలు ఎట్లా గమని పెట్టారు చూడు నాట్యం అని. ఇప్పటిదాకా ఇదొకటి, 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 ఎన్ని నాట్యం అదొక నాట్యం. దానివల్ల అనేశారు. అంటే నీలో కళ, ఒక నాట్యం నేర్చుకునే వాళ్ళ కళ ఎలా ఉంటుందో నీలో అలా ఉందని అడిగారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అలా అడిగితే మళ్ళీ ఫ్యాన్స్ అంటావు నువ్వు. ఎన్ని భంగిమలు ఉన్నాయి చెప్పు నీ దాంట్లో. అయితే ఇంకేమన్నారు? ఇంకా అంతే హ్యాపీగా ఫొటోస్ దిగావా? ఏ ఫోటో రివీల్ చేస్తలేవు, దాపెట్టుకుంటున్నావు? నేను ఫస్ట్ కదా, పెద్ద ఫోటోలు నేను పెద్ద అనుకోలేదు. నీతోనే అందరు దిగాలి కానీ నువ్వు వైరల్ తో అట్లేం కాదు కానీ నాకు ఆ టెన్షన్ అండి. ఆ టెన్షన్ లో అయిపోయిన తర్వాత ఇంకా టెన్షన్ ఏముంటుంది? స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత అయిపోయేదాకానే టెన్షన్. మేము విన్ అయ్యాం కూడా ఆ స్క్రిప్ట్. పని అయ్యేదాకానే టెన్షన్, పని అయిపోయిన తర్వాత ఫ్రీ కదా. విన్ అయ్యాము. అందుకోసం దేవసేన ఉంటే ఎక్కడైనా విన్నే కదా. లేదు, మేము విన్ అయ్యాము. విన్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అయినా. హ్యాపీ ఫీల్ అయ్యావు. స్టేటస్ లో కూడా బాగా పెట్టుకున్నావు కదా వీడియోస్. పెట్టాలి అంటే ఇంకా పెట్టాలి కాబట్టి పెట్టాను అంతే. ఏంటిది? ఏదో 10 మంది తెలియాలని కాదు, నా తృప్తి కోసం నేను నా స్టేటస్లు అన్ని పెట్టేస్తుంటా. అప్ టు డేట్ ఏవి ఉన్నా కూడా పెట్టేస్తుంటాను. ఈ మధ్యలో ప్రోగ్రామ్స్ తగ్గించినావు, ఊర్లో తగ్గించినావు, ఎందుకు? చాలా అంటే ఇప్పుడు దేవసేన పెరుగుతుందా? అట్లేం కాదు, దానికి రీజన్ మీరే చెప్పాలి. ఎందుకు తగ్గించు? సెలబ్రిటీ అవుతున్నావనా? అబ్బాయి చీచి ఏమో వెళ్ళాలనిపించట్లేదు, వెళ్ళట్లే. ఓకే, దేవసేనకి ఇష్టమైన కర్రీ ఏంటిది? మటన్ కర్రీ. వండి నువ్వే తింటావు మటన్? ఓకే, మటనే ఇష్టం. పిండి వంటకాలు చేసినావు. సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు? బాగా చేసావు. ఇంట్లో చేశాను. ఎందుకు ఈ మధ్యన కడప? జబర్దస్త్ అయిపోయాక పోయిన మాకు టైం కూడా ఇస్తలేవు. అది అయిపోయాక వెళ్ళాను పండగకు. జబర్దస్త్ చేసిన తర్వాత చాలా మంది ఇంటర్వ్యూస్కి రమ్మని పిలిచారా? మళ్ళీ పిలిచారా? మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? పిలిచారు. మళ్ళీ నీతో స్టార్ట్, మళ్ళీ స్టార్ట్. విజయవాడలో కూడా ఒక 2 ఛానల్స్ పిలిచారు, అక్కడ కూడా వెళ్తాను. వెళ్దండి. ఓకే, అంతా హ్యాపీ కదా ఇప్పుడైతే దేవసేన?
ఓకే, దేవసేన ఫ్యాన్స్ కి ఏం చెప్పాలి? జస్ట్ ఏమంటే క్లైమేట్కు కొద్దిగా నేను తినే ఆహారాన్ని కొద్దిగా అట్లా లైట్గా కోల్డ్ వచ్చి ఫీవర్ వచ్చింది. చల్ల నీళ్ళు తాగకు. కూల్ వాటర్ తాగాను, కూల్ అని తాగేసాను. ఓకే, సమ్ కర్డ్ రైస్ ఎక్కువ తిన్నాను, దానివల్ల కొద్దిగా కోల్డ్ వచ్చి క్లైమేట్ వల్ల. ఏ క్లైమేట్ లో తిరిగారు ఇప్పుడు ఈ మధ్యన? మరి చలి ఎక్కువైంది కదా హైదరాబాద్లో. చలి అయితే రగ్గుంది కప్పుకోండి మంచిగా దుప్పట. చలిలో ఎందుకు వెళ్తారు ఇంట్లో ఉండక? చెప్తున్నా, మిమ్మల్ని ఫ్యాన్స్ అని గెస్ట్ చేస్తున్నారు, నాకు బ్యాడ్గా వేసారా? చలి పెడితే ఏం చేస్తారు చెప్పండి. చలి వేసిందా? చలి వేస్తే అందరూ ఏం చేస్తారు, నేను అదే చేస్తాను. నేనే ప్రత్యేకంగా చేస్తాను. నేను మీకు అడ్డం తిరుగుతారు, నేను ఒప్పుకోను. ఓకే అమ్మ, నన్ను అడ్డం తిరగకండి ఏమైనా కానీ. పొడుగా తిరిగితే పక్కలేదు కానీ అడ్డం కొద్ది అడ్డం తిరుగుతాను ఇంకా. ఓకే దేవసేన, హ్యాపీ కదా? మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరు సపోర్ట్ చేయండి. నేను ఎక్కడ చిన్న పొరపాటు చేస్తే క్షమించండి గొప్ప మనసుతో. నేను తప్పులు చెయ్యను, ఒకవేళ చేస్తే అట్లా చెప్పొద్దు, ఇట్లా చెప్పాలి. నేను తప్పు చెయ్యను, ఒకవేళ చేస్తే మీ మంచి మనసుతో అందరు క్షమించండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా నా మీద ఎదురు ఉంటే అవన్నీ ఏం పెట్టుకోకుండా మంచి మనసుతో ఉండండి. నేను ఎవరి పట్ల ఎటువంటి తప్పులు చేయను, అందరు నా వాళ్ళే, అందరు నన్ను ఇష్టపడే వాళ్ళే, నేను అందరిని ఇష్టపడే వ్యక్తిని. దయచేసి నా మీద మంచి ప్రేమలు పెట్టుకోండి, చిన్న అసూయలు తీసేసేయండి. మా పప్పు గారు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు, కానీ డబల్ మీనింగ్ సపోర్ట్ మాట్లాడుతుంటారు. ఆయన ఏం చేయాలో మీరు చెప్పండి, ఓకేనా? ఓకే, ఏం లేదు, లేదండి పప్పు గారు, మీరు నాకు శ్రేయభిలాషి, బట్ మీరు ఇంట్రెస్ట్ వల్లే నేను కూడా బాగా ఛానల్లోకి పిలిచారు చాలామంది. నేను ఎప్పుడు మిమ్మల్ని ఇష్టపడతాను, అభిమానిస్తాను. మీ ఛానల్ కూడా ధన్యవాదాలు. దేవసేన అంటేనే ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా ఉండాలి. నేను ఎప్పుడు సీరియస్ తీసుకోను, ఎవరేమన్నా కూడా హ్యాపీనెస్గా ఉంటాను, హ్యాపీగానే ఉంటాను. అందరు నాకు కావాల్సిన వాళ్ళే, అందరు నాకు సపోర్ట్ చేయండి. మా సింగర్ శివ రఘు గారు, కర్నూలు సింగర్ రఘు గారు, శివ కూడా ఉన్నారు కాబట్టి పేరు కర్నూలు రఘు గారు కూడా సింగర్. ఆయన కూడా అంటే చాలా అభిమానం. ఆయన కూడా ఇప్పుడు వచ్చారు ఇంటర్వ్యూకి, నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. ఆయన కూడా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు, అందరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా జబర్దస్త్ స్కిట్స్ చేయాలని కోరుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.